అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక చేతిలో సెల్ ఉందని, స్మార్ట్ ఫోన్ మీకు అందరికీ బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఏదైతే విదేశీ వ్యవహారంలో కావచ్చు, ఇక చమురు అంశంలో కావచ్చు, ఇక వీటన్నిటి గురించి నేను అంత పెద్దగా లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కానీ అన్నిటి అంశంలో ముఖ్యంగా మనం జాగ్రత్త పడాల్సిన విషయాలేంటి? ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు లేదా విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన అంశం. మీకు ఉపయోగపడుతుందని ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటి, విదేశాల్లో చదువుకోవడానికి, విదేశాలకు వెళ్ళడానికి సెల్తో ఏం సంబంధం, సెల్ ఫోన్తో ఏం సంబంధం అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కిక్కు. మనం ఇక చాలామంది అంటుంటారు, మీరు ఒక ప్రణాళిక వేసుకుంటే, ఒక ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే, ఎవరైతే మీ మొబైల్ నెంబర్ని చాలా సంవత్సరాల నుంచి మార్చకుండా వాడుతున్నారు అనుకుంటే మీరు ఒక ప్రణాళిక వేసుకున్నారని, ఎవరు మీకు అప్పులు ఎగ్గొట్టలేదని, మీరు ఎవరికి అప్పులు ఎగ్గొట్టలేదని ఇక ఏంటంటే చాలా వరకు చెప్తుంటారు కదా. అలాంటిదే ఇక్కడ మనం ఏదైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా మనకు వీసా అనేది కావాలి కదా. దానికి మనం చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా మన యొక్క 5-6 సంవత్సరాల యొక్క మన బయోడాటాను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏ విధాంటి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. ఇక ఇమిగ్రేట్, నాన్ ఇమిగ్రేట్ ఫారాల్లో ఇవన్నీ అడుగుతున్నారు. సోషల్ మీడియాలో మనం చేసిన పోస్టులు కావచ్చు, లేదా మనం సెర్చ్ చేస్తున్నటువంటి వెబ్సైట్లు కావచ్చు, లేదా మనం ఎవరికైతే కామెంట్స్, ఏ విధంగా కామెంట్స్ పెడుతున్నాము, మన వ్యవహారిక తీరు, మనం ఎలాంటి యాప్స్ని ఉపయోగిస్తున్నాము, మనం సోషల్ మీడియాలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అనేది ఇవన్నీ అక్కడ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు పరిశీలిస్తారు కూడా. అవును, ఇది విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి, ఇక విద్య అభ్యసించాలనుకున్న వారికి, నిరుద్యోగులకు ఇది కంపల్సరీ. అందుకే మనకు చేతిలో సెల్ ఉందని అనేకమైనటువంటి వెబ్సైట్లను కానీ, లేకపోతే యాప్స్ను కానీ, ఇక మీరు సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులు కావచ్చు, మీరు పెట్టే కామెంట్స్ కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా విద్యార్థులు ఈ అంశాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా సెల్ ఫోను సాంకేతికత మనకు చాలా ముఖ్యమే, మనం సంతోషదగ్గ విషయమే. కానీ ఇక్కడే ఉంది అసలు చిక్కు. మనం ఎలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నాము, మనం అనేకమైనటువంటి యాప్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఏదో చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, మనకి యాప్స్ వచ్చినాయి కదా, అనేక రకమైన యాప్స్ ఉన్నాయి కదా, మనం వాడేద్దాం, వెబ్సైట్లను చూసేద్దాం అనుకుంటే ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టే. అందుకనే దయచేసి మరీ ముఖ్యంగా విద్యార్థులు ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అది ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇలా అనేకమైనటువంటి మనకు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా వాడాలి. మనకు సాంకేతికత, మనకు అన్నిటివి అందుబాటులో రావడం మనం సంతోషదగ్గ విషయమే, సంతోషపడే అంశమే. కానీ వాటిని వాడే విషయంలో, వాటిని ఉపయోగించే విషయంలో మనం జాగ్రత్త పడాలి.
లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోయే వాళ్ళం అవుతాం. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇక మనకు వచ్చినటువంటి వాట్సాప్ లింకులు. ఇక వాట్సాప్ లింకులు ఏదో వచ్చింది కదా అని చెప్పేసి మనం ఓపెన్ చేసినట్టయితే మనం మొత్తం పప్పులో కాలేసినట్టే నెట్టేట మునిగే అవకాశం వస్తుంది. ఇక మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వాట్సాప్‌లో, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అనేకమైనటువంటి ఫేక్ వస్తున్నాయి. అందుకనే దయచేసి ఏది ఫేకో, ఏది నిజమో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం వాట్సాప్‌లో వచ్చినటువంటి లింకులన్నీ మీరు ఓపెన్ చేయొద్దు. ఇక ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మనల్ని బురిడి గుట్టిస్తున్నారో మీరు బాగా చూస్తూ ఉంటారు. అటు ఐపీఎస్ భార్యల్ని వదలట్లేదు, ఐఏఎస్ భర్తల్ని వదలట్లేదు. ఈ విధంగా అనేక రకమైనటువంటి విషయాలని వాళ్ళు క్షుణ్ణంగా క్రోడీకరించి వాళ్ళు మనల్ని బురిడి కొట్టించే అవసరం ఉంది. ఇక ముఖ్యంగా మీరు చూసినట్టయితే సైబర్ నేరగాళ్లు అనేకమైన మోసాలకు పాల్పడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అందుకని మనకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, మనకు దగ్గరకు రావడం మనకు సంతోషమే. కానీ మనం దాన్ని వాడే విషయంలో కూడా కొన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యంగా విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మనం ఎలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నాము, మనం ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నాము, తర్వాత మనం పెట్టే కంటెంట్ ఏ విధంగా ఉంది, మనం పెట్టేటటువంటి ఎవరి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులను పోస్ట్ చేస్తున్నాం, ఎలాంటి వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకొని చెక్ చేసుకొని మరి మీరు ఆ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ, సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు కానీ, లేదా అనేక రకమైనటువంటి అంశాల దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఓకే. 19 ఆర్టికల్ ప్రకారం మనం ఏదైనా మన భావాన్ని మన భావవ్యక్తీకరణ చేయొచ్చు. కానీ అది ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉంటే బాగుంటుంది. ఆ దిశగా మనం పోస్టులు పెట్టాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ఏదైనా సాంకేతికమైనటువంటి ప్రసారాలు ఇవన్నీ మనల్ని గమనిస్తుంటుంటాయి. ప్రతి ఒక్కరిది మనల్ని అన్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మన మీద నిఘా ఉంటుంది. ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలు, మనం పోస్ట్ చేసేట అన్ని ఖచ్చితంగా అక్కడ తెలిసే ఉంటుంటాయి. కనుక దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకొని వాడండి. సెల్ ఫోను మన ఏదైతే మనకు అప్లికేషన్లకు కానీ, మనకు అవసరమైనటువంటి ఉపయోగపడే విషయాలకు మాత్రం ఉపయోగించుకుంటే మంచిదే. కానీ అనవసరమైన వాడికి జోలికి వెళ్ళి మీరు ఇబ్బందులు పడద్దు, చిక్కులో పడద్దు. మనం అనేకమైనటువంటి ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనం అనేక రకమైనటువంటి విషయాలకు, మంచి అవసరాలకు వినియోగించుకుంటున్నాం. అది ఏదైనా సరే మన అప్లికేషన్లు కావచ్చు, లేకపోతే సమాచారాన్ని మనం తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే గూగుల్ని సెర్చ్ చేసుకొని మనం ఏదైనా మంచి విషయాలని తెలుసుకోవడానికి సాంకేతికత ఉపయోగిస్తే బాగుంటుంది. కానీ అనవసరమైన విషయాలను సెర్చ్ చేసి, అనవసరమైన విషయాల వెబ్సైట్లను ఓపెన్ చేసి తర్వాత మనం చిక్కులో పడొద్దు అని చెప్పేసి ఒక చిన్న సలహా. ఇది ముఖ్యంగా మరి విద్యార్థులకు, నేటి తరానికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుంది. సోషల్ మీడియాలో మనం ఎలాంటి కంటెంట్ను పెడుతున్నాము, మనం సోషల్ మీడియాలో ఎలాంటి ఉపయోగిస్తున్నాము, మనం ఏ వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నాము, ఏ యాప్స్ను ఉపయోగిస్తున్నాము, ఎలాంటి కంటెంట్ మనం మాట్లాడుతున్నాం అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటూ కొంచెం దయచేసి నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.